మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ చేశారంటే మీకు సమాజం పట్ల కృతజ్ఞత భావం ఉన్నట్లే లెక్క. అంతేకాకుండా మీ బంధుమిత్రుల కన్నా మీ యొక్క స్నేహితుల కన్నా మీరు ముందంజలో ఉన్నారని తెలుస్తుంది. ఎవరైతే ట్యాక్స్ను మరియు డెప్ట్ని మేనేజ్మెంట్ చేస్తారో వారు ముందుకు వెళ్తారనేది లోకం ఎరిగిన సత్యం. ఈరోజు మనం ఇన్కమ్ ట్యాక్స్ అయిన తర్వాత మనం చెక్ చేయాలంటే ఏమేమి స్టేటస్లో ఉంటాయో వాటి గురించి తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్ శంకర్స్ అడ్వైజరీ. నేను ఎంకే శంకర్. ఫైలింగ్ చేసిన తర్వాత మొదటగా మీరు చేయాల్సిన పని ఈ వెరిఫికేషన్ చేయాలి. ఈ వెరిఫికేషన్ కానీ చేస్తే ఆ యొక్క ప్రాసెస్ స్టార్ట్ అయినట్లు లెక్క. రెండవది, మీరు కానీ ఈ వెరిఫికేషన్ చేయనట్లయితే అది కూడా 30 రోజుల్లోగా నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ ఆధార్ ఓటీపీ ద్వారా కానీ ఈ వెరిఫై చేయాలి. చేయనట్లయితే అది ఇన్వాలిడ్గా అయిపోతుంది. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ప్రాసెసింగ్ అని చూపిస్తున్నట్లయితే అది ఇంకా అసెస్మెంట్ ఆఫీసర్ దానిని చూడలేదు, ఇంకా టైం పడుతుందని లెక్క. మీ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ ప్రొసీస్డ్ అని చూపిస్తే ఇక్కడ 3 రకాలుగా ఉంటాయి. మొదటిది ప్రొసీడ్ విత్ నో డిమాండ్ నో రిటర్న్ అని ఉన్నట్లయితే ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ వారు ఏం చెప్తున్నారంటే మేము మీకు ఇచ్చేది లేదు, మీరు మాకు కట్టేది లేదని చెప్తున్నారు. ఇది అండర్ సెక్షన్ ఇంటిమేషన్ ఆర్డర్ అండర్ సెక్షన్ 143 సబ్సెక్షన్ 1 కింద నోటీస్ వస్తుంది. తర్వాత ప్రొసీడ్ విత్ డ్యూ అని ఉన్నట్లయితే ప్రొసీడ్ విత్ రిఫండ్ డ్యూ అని ఉన్నదైతే మీరు మా దగ్గర ప్రాసెస్ అవుతుంది, మీకు డబ్బు త్వరలో వస్తుంది అని అర్థం. మూడవది ప్రొసీడ్ విత్ అవుట్ స్టాండింగ్ డిమాండ్ అంటే మీరు మాకు కట్టవలసి ఉంది, మీరు ట్యాక్స్ను కట్టండి అని ఇండైరెక్ట్గా చెప్తారు. దీనిని ఇంటిమేషన్ ఆర్డర్ 143 సబ్సెక్షన్ 1 క్లాజ్ ఏ కింద మీకు నోటీస్ పంపుతారు. ఇలా నోటీస్ వచ్చిందంటే మనము ట్యాక్స్ కట్టాలి చలాన్ రూపంలో. కట్టకపోతే ఫ్యూచర్లో మనకు రావాల్సిన పైసలు ఏదైతే ఉందో ట్యాక్స్ రిఫండ్ని దానిని వారు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు సెక్షన్ 245ను ఇంప్లిమెంట్ చేసి మనకు పైసలు ఇవ్వరు అని మీకు కనబడుతుంటే ఇక్కడ మీకు పైసలు వస్తాయి, ధైర్యంగా ఉండండి. ఎటువంటి నోటీసులు కూడా రావు, అంటే ఆల్మోస్ట్ మీ దగ్గరికి వచ్చేస్తాయి పైసలు. డిఫెక్టివ్ నోటీస్ అండర్ 139 సబ్సెక్షన్ 19 కింద మీకు ఇది నోటీస్ వచ్చినట్లయితే మీరు తప్పుగా మిస్ మ్యాచ్ ఎర్రర్ దీనిలో జరిగి ఉండాలి. మీరు ఒక ఫాము వేయబోయి ఇంకొక ఫామ్ వేయబడము, AS 26లో ఉన్న ఇన్ఫర్మేషన్ కాకుండా వేరే ఇన్ఫర్మేషన్ ఫైలింగ్లో చేయడము, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తప్పుగా ఎంట్రీ చేయడము, తర్వాత మీకు క్రిప్టో కరెన్సీ నుండి సెక్యూరిటీస్ నుండి లాభాలు వచ్చినప్పుడు వాటిని చూపించకపోవడము, ఇలా జరిగితే డిఫెక్టివ్ నోటీస్ వస్తుంది. ఈ డిఫెక్టివ్ నోటీస్ వచ్చిన 15 డేస్లోగా మీరు సమాధానం చెప్పాలి, లేదంటే అది ఇన్వాలిడ్ అవుతుంది. తర్వాత కేస్ ట్రాన్స్ఫర్ టు AO అని స్టేటస్ ఉన్నట్లయితే ఇలాంటి సందర్భంలో అసెస్మెంట్ ఆఫీసర్ మీతో పర్సనల్గా మాట్లాడి ఆ యొక్క కేసుకు సంబంధించిన విషయాలు మీతో చెప్తారు. మీరు వారికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీరు ఇవ్వవలసి వస్తుంది. ఇవి ఎక్కువగా హై రిస్క్ కేసెస్లోను, హై వాల్యూమ్ కేసెస్లోను, యాంటీ మనీ లాండరింగ్లో విషయంలోను ఇలాంటి విషయంలో కేస్ ట్రాన్స్ఫర్స్ కనబడతాయి. దీని గురించి ఎక్కువ పట్టించుకోని అవసరం లేదు. వస్తే మాత్రం కంపల్సరిగా చాలా జాగ్రత్త. మరింతగా సమాచారం కావాలనుకుంటే మీ యొక్క CAని కానీ లేదా ట్యాక్స్ అడ్వకేట్ని కానీ ప్రాక్టీషనర్ కానీ కలిసి మీ యొక్క పనులు చేయించుకోవచ్చు. లేదు అంత సమయం మీ దగ్గర లేదు అంటే నేను కొన్ని చెప్తాను, వాటిని మీరు ఫాలో అయితే మీకే తెలిసిపోతుంది. మొదటిగా మీరు ఇన్కమ్ ట్యాక్స్ సైట్ పోర్టల్లోకి వెళ్ళి మీ యొక్క పాన్ కార్డ్తో పాస్వర్డ్తో లాగిన్ కండి. లాగిన్ అయిన తర్వాత మీకు డాష్ బోర్డ్ కనబడుతుంది. అక్కడ సర్వీస్లో వెళ్ళండి.
సర్వీస్లో మీరు క్లిక్ చేస్తే నో యువర్ టీడీఎస్ స్టేటస్ కనబడుతుంది. ఇక్కడ కానీ మీరు దాన్ని క్లిక్ చేస్తే అక్కడ నో రికార్డ్ ఫౌండ్స్ అని ఏమైనా కనబడితే ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏవో ఇంకా దానిని చూడలేదని అర్థం. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఈ ఫైల్కి వెళ్ళి వ్యూ రిటర్న్స్ ఫైల్ చూడండి. అక్కడ కానీ సక్సెస్ఫుల్ ఉంటే ప్రాబ్లం లేదు. అక్కడ కానీ డిఫెక్టివ్ అని కానీ ఇన్కంప్లీట్ అని కానీ ఉంటే మాత్రం మీరు మళ్ళీ ఆలోచించి ఫైలింగ్ చేయాల్సి వస్తుంది. రిఫండ్ ఈజ్ డిటర్మైన్డ్ అని కనబడితే మీరు నిశ్చింతంగా ఉండవచ్చు, ఎందుకంటే మీకు టీడీఎస్ త్వరలో రాబోతుందని అర్థం. యువర్ రిఫండ్ హ్యాస్ బీన్ ట్రాన్స్ఫర్ టు అని ఉన్నట్లయితే మీకు ఆల్రెడీ అమౌంట్ అసెస్మెంట్ ఆఫీసర్ ద్వారా మీ యొక్క బ్యాంకర్కి వెళ్ళిపోయిందని అర్థం. ఒకవేళ యూటీఆర్ఎన్ నెంబర్ వస్తుంది, అంటే యూనిక్ ట్రాన్సాక్షన్ రిఫరెన్స్ నెంబర్. ఒకవేళ మీకు పైసలు మీ యొక్క అకౌంట్లోకి రాకపోతే ఈ నెంబర్ ద్వారానే మీరు మళ్ళీ ఫ్యూచర్లో కమ్యూనికేట్ చేయాల్సి ఉంటుంది. ఈ నెంబర్ చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. ఇంకా ఏమైనా పెండింగ్ ఉన్నాయి అనుకుంటే, ఇక్కడ కానీ మీకు ఇన్ఫర్మేషన్ రాలేదనుకుంటే మీరు పెండింగ్ యాక్షన్ అనే ఒక కాలం ఉంటుంది. ఆ కాలంలో వెళ్ళి క్లిక్ చేయండి. అక్కడ మీకు వర్క్ లిస్ట్ అనేది ఉంటుంది. ఆ వర్క్ లిస్ట్ క్లిక్ చేస్తే ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ అని ఉంటుంది. అక్కడ ఆ యొక్క ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్లో కన్ఫర్మ్ చేయమంటుంది. ఏమని? అది కరెక్ట్ అని, లేదా తప్పు అని, లేదా ఇన్కంప్లీట్ అని ఏదైనా ఉంటుంది, లేదా మళ్ళీ ఫైల్ చేయమని ఉంటుంది. దాని ప్రకారంగా మీరు అలర్ట్ అయ్యి మీ యొక్క రిఫండ్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా మీరు చెక్ చేయండి. టీడీఎస్ మిస్ మ్యాచ్ అనేది సర్వీస్లో ఉంటుంది. మిస్ మ్యాచ్ని ఒకసారి చెక్ చేయండి. ఏమైనా మిస్ మ్యాచ్ అయితే అక్కడ మీకు లిస్ట్ కనబడుతుంది. దానిని ఫాలో అవుతూ ఈసారి మళ్ళీ ఫైలింగ్ చేయండి. ఇంకా ఏమైనా మీకు సలహాలు కావాలి, సందేహాలు ఉంటే మీరు మాకు ఫోన్ చేయొచ్చు. మేము మీకు సహకరించగలము. వ్యక్తిగత అభివృద్ధి దేశాభివృద్ధి.